అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో ఎరల పాత్ర, కలపజాతి వృక్షం మలబారు వేప సాగుపై సూచనలు, అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందుతున్న కల్పజాతి వృక్షం మలబారు వేప. నానాటికి కల్ప ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్తో వీటి సాగు వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. కొద్దిపాటి నీటి వస్తు ఉన్న భూముల్లో సైతం తక్కువ శ్రమ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వచ్చే వీలుండడంతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. మలబారు వేప నుంచి ఆదాయం రావాలంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఈలోపు పెట్టుబడులు భారం కాకుండా మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొంతమంది రైతులు వీటి సాగును చేపట్టగా ఎంతో మంది బంజరు భూములు వృధాగా ఉన్న పొలాల్లో మలబారు వేపను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో మలబారు వేప సాగు విశేషాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయుల నుంచి తెలుసుకుందాం. మలబారు నీమ్ ఈ చెట్లను మలబారు వేప, అదేవిధంగా గోరా వేప, మహావేప అని కూడా పిలుస్తారు. మలబారు వేప అనేది బహుళ ప్రయోజనకారి. సాగు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 2-3 సంవత్సరాలకు గనక కోత కోస్తే అగ్గిపుల్లల తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 4 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే గుజ్జును తయారు చేసి కాగితం మరియు రేయన్ పరిశ్రమలో వాడుకోవచ్చు. 7 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే మనము ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుకోవచ్చు. మలబారు వేప ఆకులు అప్పుడప్పుడు రాలిపోతూ భూమి మీద పడతాయి కాబట్టి తద్వారా మనకు భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. ఈ మలబారు వేప చెట్లను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే మురుగు నీరు నిల్వని నేలలు అయితే చాలా శ్రేష్టంగా ఉంటాయి. తేలికపాటి ఎర్ర నేలలు లేక లోమ్ నేలలు బాగా పనికొస్తాయి. ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క మలబారు వేపను ప్రత్యక్షంగా విత్తనం ద్వారా కూడా సాగు చేయవచ్చు, లేదా 1 లేక 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కల నుంచి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనం ద్వారా సాగు చేయాలంటే రైతులు కేవలం దీని యొక్క మొలక రావడానికే 90 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా రైతులకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం కాబట్టి 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కలను తీసుకొని వచ్చి మనము నాటుకుంటే మంచిది. అయితే నాటుకోవడానికి ముందుగా అంటే 2 వారాల ముందుగా మన పొలంలో గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను 1.5 అడుగు పొడవు
1.5 అడుగు వెడల్పు 1.5 అడుగు లోతు ఉండే విధంగా గుంతలను తయారు చేసుకోవాలి. 1 లేక 2 వారాల పాటు దాన్ని అదే విధంగా ఉంచిన తర్వాత మనము ఆ ప్రతి గుంతలో కూడా 5 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాముల వరకు ఫాలిడాల్ కానీ క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ మనం చల్లుకోవాలి. దాంతోపాటుగా కొన్ని రకాల పురుగుల సమస్య నుంచి అధిగమించాలంటే కొద్ది వరకు ఒక 100 గ్రాముల వరకు వేప పిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఈ గుంతలను తీసేటప్పుడు పొలంలో వరుసల మధ్య 5 మీటర్లు లేక మొక్కల మధ్య కూడా 5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు లేక 4 మీటర్ల నిడివిలో కూడా మలబార్ వేపను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. వరుసల మధ్య మరియు చెట్ల మధ్యలో 5 మీటర్ల కనుక దూరం ఉంచినట్లయితే కొన్ని రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 లేక 3 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి పంటలైనటువంటి ఎక్కువ ఎత్తు పెరగని పంటలు కనుక వేసుకుంటే మంచిది. మరి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, అదేవిధంగా మనకు మిరప, దాంతోపాటుగా టమాటా, అదేవిధంగా పెసర, మినుము ఇలాంటి తర్వాత బొబ్బర్లు ఇలాంటి పంటలు కనుక వేసుకుంటే మనకు భూమి సారవంతం కాపాడడంతో పాటుగా ఈ అంతర పంటల నుండి కూడా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేయడానికి కొద్ది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పశువులు ఉన్న రైతులు కనుక ఈ అంతర పంటలుగా పశుగ్రాస పంటలు వేసుకుంటే మలబారు వేప నుండి వచ్చే నీడను తట్టుకొని కూడా ఆ పశుగ్రాస పంటలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మలబారు వేప కోసేంత వరకు కూడా అంతర పంటలను వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. మలబారు వేపను మనము జూన్ జూలై మాసంలో నాటుతాం. నాటిన తర్వాత అవి బాగా ఏనుకునేంత వరకు మాత్రము రెగ్యులర్గా అంటే సాధారణంగా ప్రతి 2 రోజులకు ఒకసారి మనం నీరు పెట్టి వాటిని ఏనుకునే విధంగా చేసుకోవాలి. ఒక్కసారి ఏనుకున్న తర్వాత వర్షాధారంగా మనం ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వర్షాధారంగా పండించినప్పుడు 20 నుంచి 30 రోజుల వరకు బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి మనము వీటికి నీరు ఇవ్వవలసి వస్తుంది. ఇకపోతే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ప్రతి సంవత్సరము 2 లేక 3 సార్లు మనం ఎరువులను అందించాల్సి వస్తుంది. ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల పశువుల ఎరువు కానివ్వండి, 5 కిలోల వానపాముల ఎరువుని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వస్తే 100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 30 నుంచి 40 గ్రాములు పొటాష్ లాంటి ఎరువులను మనం వీటికి ఇవ్వవలసి వస్తుంది. ఒకసారి జూన్ జూలై మాసంలో, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించడానికి ఆస్కారం లేదు. ఈ చెట్టు అనేది చూడండి దాదాపుగా 12 నుంచి 13 మీటర్ల ఎత్తు పెరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 సార్లు వీటికి వచ్చే మధ్యలో వచ్చే శాఖలను మనము తీసివేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాఖలను తీసేయకపోతే చెట్టు ఎక్కువ ఎత్తు పెరగదు. శాఖలను తీసేస్తే నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా మనం అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎక్కువ నీడ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క చెట్టు చుట్టుకొలత లేక కైవారం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే దాదాపుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉండాలి. అంటే మనం చెట్టు తీసివేసే టయానికి చెట్లు మనం ఎప్పుడు తీసేయచ్చు అనే విషయానికి వస్తే దాదాపుగా ప్లైవుడ్ పరిశ్రమకు కనుక ఈ చెట్టును పంపించాలి అనుకున్నప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు మనము సరాసరి వేచి చూడాల్సి వస్తుంది. ఒక చెట్టు గనక మనము తూకం వేసి చూసినట్లయితే ప్రతి చెట్టు కూడా 1/2 టన్ను ఉంటే మంచిది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 5 మీటర్ల నిడివిలో గనక మనము దీన్ని నాటినట్లయితే దాదాపుగా 160 మొక్కలు ఎకరానికి వస్తాయి. 7 సంవత్సరాల చివరిలో ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను మనకు తూకం వచ్చినా కూడా 160 మొక్కలు ఎకరానికి చూసుకున్నట్లయితే 80 టన్నుల టన్నేజ్ అనేది మనకు వస్తుంది. సో టన్ను అనేది దాదాపుగా 4,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే 3 లక్షల పై చిలుకు మనకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 సంవత్సరాల్లో సాగు ఖర్చు ₹1,00,000 కనుక తీసేసినట్లయితే 2 లక్షల పైబడి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే 25,000 నుండి 30,000 రూపాయలు
ఈ ఈ చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టుగా మనం లెక్కలు చెప్పవచ్చు. గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సాగురంగం కొంత వడిదుడుకులను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు నిలిచిపోవటంతో మొక్కల పెరుగుదల దెబ్బతింటోంది. పండ్ల మొక్కల్లో సైతం తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి రైతులు నివారణా చర్యలు చేపట్టాలంటూ సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక. మామిడి మన ఫలరాజు. దీనిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాలు పడే తరుణంలో మనకి లేత ఆకుల మీద మనకి పక్షికన్ను తెగులు చిహ్నాలు వచ్చే అవకాశం ఉందండి. ఏవైతే లేత తోటలు ఉన్నాయో వాటిలో మనకు ఆకుల మీద, లేత ఆకుల మీద మనకి పక్షికన్ను ఆకారంలో ఉండే మచ్చలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇవి గనక మనం గమనించినట్లయితే కార్బెండిజం అనే ద్రవణాన్ని 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ద్రవణాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. ఇదే విధంగా వర్షపాతం మనకి అధికంగా ఉన్నప్పుడు మామిడి ముఖ్యంగా బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనేది కూడా మనం గమనించడం జరుగుతుందండి. అదే మన ముదురు ఆకుల మీద నల్లటి మచ్చల్లాగా ఏర్పడుతుందండి. వర్షం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ వర్షపు నీటి ద్వారా ఈ బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనేది మనకి చెట్టు లోపల పాకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి చెట్టు కొమ్మల లోపల వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు తేమ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ తెగులు ఉధృతి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ద్రవణాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున, దీనితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ అనే ద్రవణాన్ని 1/2 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి అవసరాన్ని బట్టి ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 పిచికారీలు చేసుకుంటే బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనే దాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూసుకున్నట్టయితే మామిడిలో అధికంగా ఎండ, అదేవిధంగా వర్షం అనేది కూడా మనకి 2 కలిసి వస్తున్న తరుణంలో ఏంటంటే చెట్టు కొమ్మల నుంచి, పాంగాల నుంచి మనకి బంక కారడం అనేది మనం గమనించవచ్చండి. ఒకవేళ ఇది గనక గమనిస్తే ఆ ప్రదేశాలని మనం కొమ్మలని చెక్కుని బోడో మిశ్రమాన్ని పేస్ట్ కింద పూసుకోవడం కానీ, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ని పూత కింద పూసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి చెట్టు పాంగాల నుంచి కానీ, కొమ్మల నుంచి ఈ బంక కారడం అనేది మనం గమనిస్తే గనక కార్బెండిజం ఇంకా మ్యాంకోజబ్ కలిపిన ద్రవణం, ఈ ద్రవణాన్ని మనం 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే గనక సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా వర్షాలు తగ్గిన తర్వాత ఎరువులు వేసుకునేటప్పుడు పశువుల ఎరువుతో పాటు మనము ట్రైకోడర్మా విరిడే అనే జీవ శిలీంధ్రాన్ని కలిపి గనక మనము వేసుకున్నట్టయితే మన భూమిలో అనే పోషకాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మన తెగుళ్ళ ఉధృతిని కూడా మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. జామలో ఇప్పుడు మనకి పూత దశలో ఉంటుంది. చలికాలంలో మనం పంట అనేది తీసుకోవడం జరుగుతుంది కనుక మన తెలంగాణ ప్రాంతాలలో ఈ మధ్య గమనించినట్లయితే గజ్జి తెగులండి. ముందుగా చిహ్నాలు ఏమీ కనిపించవు, కానీ ఎప్పుడైతే పళ్ళు కోతకొస్తాయో ఆ సమయంలో మనం చూసినట్టయితే కాయ మీద మనకి గజ్జి మచ్చలు అనేవి ఏర్పడి మనకి మార్కెట్లో రైతులకి రేట్ అనేది తగ్గిపోతుండండి. దీనికి మనం ఏంటంటే సమర్థవంతంగా ముందస్తుగానే జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు పూత దశ తర్వాత ఎప్పుడైతే పిందెలు కట్టడం మొదలు పెడతాయో నిమ్మకాయ సైజ్ అంత కాయ పట్టిన పరిమాణం వచ్చినప్పటి నుంచే లాంబ్డా సైహోలెత్రిన్ అనే పురుగు మందు 0.6 ml లీటర్ నీటికి, దాంతోపాటు కార్బెండిజం మ్యాంకోజబ్ కలిపిన ద్రవణము 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మన అవసరాన్ని బట్టి మనము ఏంటంటే 2 నుంచి 3 పిచికారీలు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో చేసుకున్నట్టయితే గజ్జి మచ్చలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షం ఎక్కువగా పడి తగ్గిన ప్రాంతాల్లో ఏంటంటే అన్ని పళ్ళ తోటల్లోనూ కూడా ఈ బ్యాక్టీరియల్ తెగులు అనేది ఎక్కువగా అధికంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనకు బ్యాక్టీరియల్ మచ్చలు కనుక గమనించినట్లయితే మచ్చలు ఉన్న కాయలు కానీ, కొమ్మలు కానీ వాటిని తొలగించుకుంటే చాలా మంచిది. పొలం నుంచి దూరంగా వేసి తగలబెట్టేసుకోవాలండి. మీరు కొమ్మ కత్తిరింపులు అనేవి ఎప్పుడైనా చేపట్టినప్పుడు కంపల్సరీగా వర్షాకాలంలో ఏంటంటే నీళ్ళు అనేవి మన కొమ్మల్లోకి చేరినట్టయితే మనకి చీడపీడలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా మనం కత్తిరింపు చేసుకున్నప్పుడు స్లాంట్గా కట్ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కొమ్మ కత్తిరింపులు చేసుకున్నప్పుడు ఆ కట్ చేసిన ఎండ్స్కి కంపల్సరీగా కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రవణాన్ని కానీ, లేకపోతే బోడో మిశ్రమాన్ని కానీ కంపల్సరీగా పూయాలండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఏంటంటే మనకి తెగులు ఉధృతి అనేది చాలా తగ్గుతుంది.
నేల సహజత్వాన్ని కోల్పోయిందంటే విచక్షణారహిత రసాయనాల వినియోగమే ప్రధాన కారణమన్నది సుస్పష్టం. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయంతో పాటు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. పర్యావరణ కాలుష్యమే కాక పంటలకు మేలు చేసే మిత్రపురుగులు నశించిపోతున్నాయి. పండించిన ఉత్పత్తుల్లోనూ పురుగు మందులు అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమగ్ర విధానాలపై రైతులు దృష్టి సారిస్తే సాగు ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన పంటలను పొందవచ్చు. అలానే నేల సారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అందుకు ఉపకరించేవి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. సమగ్ర సస్యరక్షణలో ఎరల పాత్ర ప్రముఖమైనది. వివిధ పంటలను ఆశించే పురుగులకు ఎలాంటి ఎరలను వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సాగు చక్రంలో రైతుకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఒకసారి ప్రకృతి నిరాకరిస్తే మరొకసారి తెగుళ్లు ఎదురుదాడి చేస్తాయి. ప్రకృతిని ఆపలేకపోయినా పంటలను ఆశించే చీడపీడలను నివారించటం మన చేతుల్లోనే ఉంది. అలా పురుగులకు ఎరవేయటం కోసం రైతుకు మిక్కిలి అక్కరకు వచ్చేవి జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, కీటకాలను ఆకర్షించే ఎర పంటలు. పంట చేలను పురుగులు తినేశాక మందులు వాడటం కన్నా పురుగు పుట్టకముందే నిరోధక చర్యలు చేపట్టడం ఎంతో మేలు చేస్తుంది కదా. ముందుగా లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. లింగాకర్షక బుట్టలు కీటక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఫెరమోన్ ట్రాప్స్ అంటారు. వీటితో ముఖ్యంగా మగ పురుగులను ఆకర్షించటం ద్వారా సంతతి వృద్ధిని అరికట్టవచ్చు. ఈ బుట్టలను ప్రధానంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుముడత పురుగులు, ఆకు తినే పురుగులు, కత్తెర పురుగులు, కాయతొలుచు పురుగులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. పురుగు 3-4 దశలకు చేరిందంటే నివారణ సఖ్యం కాదు. కాబట్టి ప్రాథమిక దశలోనే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తే పంట నష్టాన్ని నివారించటమే కాక ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట కన్నా 1 అడుగు ఎత్తులో లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎకరాకు 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు అవసరమవుతాయి. ఒకసారి పురుగు బుట్టలోకి చేరిందంటే అది చనిపోయిందన్నమాటే. అలా బుట్టలో మరణించిన పురుగులను బుట్టకు ఏర్పాటు చేసిన పాలిథీన్ కవర్లో నుంచి తొలగించాలి. అయితే లింగాకర్షక బుట్టలు వినియోగిస్తున్న క్రమంలో కొన్ని రోజుల తరువాత ల్యూర్ ప్రభావం మందగించి పురుగులను ఆకర్షించే సామర్థ్యం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో బుట్టల్లో అమర్చిన ల్యూర్ను నెలకొకసారి మార్చటం ద్వారా తిరిగి బుట్టలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపుతాయి. లింగాకర్షక ఎరలతో పాటు పండు ఈగ ఎరలు రైతుకు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా తీగజాతి కూరలైన బీర, కాకర, గుమ్మడిలోనూ, మామిడి, జామ, రేగు, బొప్పాయి వంటి పండ్ల తోటల్లోనూ పండు ఈగ తెలియని నష్టం చేస్తుంది. పువ్వు నుంచి పిందె ఏర్పడేటప్పుడే కాయ లోపల గ్రుడ్డు పెడుతుంది పండు ఈగ. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుజ్జును తింటూ పెరుగుతాయి. దీనివల్ల కాయలు పూర్తిగా పెరగకుండానే పండిపోతాయి. వాటిని మనం గుర్తించేలోపే 30% మేర నష్టం చేసేస్తుంది. కనుక దీనిని నివారించాలంటే 100 గ్రాముల బెల్లం ద్రావణం లేదా పులిసిన కళ్ళులో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్ కలిపి ప్లాస్టిక్ ప్లేట్లలో గాని మట్టి ప్రమిదల్లో గాని పోసి పెట్టాలి. రెడీమేడ్గా దొరికే మిథైల్ యూజినాల్ ఎరలను పెడితే ఆ వాసనకు ఆకర్షితమై పండు ఈగలు చచ్చిపోతాయి. ఎకరాకు 8 బుట్టలు సరిపోతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే ఎక్కువ బుట్టలు పెట్టి మాస్ ట్రాపింగ్ ద్వారా అరికట్టాలి. పంటలకు కాంతి ఎరలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వీటిని లైట్ ట్రాప్స్ అంటారు. ఈ దీపపు ఎరలు వెదజల్లే కాంతికి ఎర్ర గొంగళి పురుగులు, మిడతలు, పచ్చదోమలు, బత్తాయిలో దోమపోటును కలిగించే రెక్కల పురుగు వంటివి ఆకర్షించబడి క్రింద ఏర్పాటు చేయబడ్డ కిరోసిన్ ద్రావణంలో పడి చనిపోతాయి. బాగా బలిసిన పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగళి పురుగుల అదుపుకు విషపు ఎరలను వాడవచ్చు. 1 ఎకరానికి 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం, 1/2 లీటరు పురుగుమందు, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లటం వల్ల మట్టి పెళ్లల నుంచి బయటకు వచ్చే పురుగులు బెల్లం వాసనకు ఆకర్షితమై వీటిని తిని చనిపోతాయి. పంటలకు మరొక బెడద రసం పీల్చు పురుగులు. ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ మరియు తామర పురుగులు మెట్ట, ఉద్యాన పైర్లలో పల్లాకు, ఆకుముడత వంటి తెగుళ్లను, ప్రమాదకరమైన వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని క్రిమిసంహారక మందులతో నివారించటం కష్టం. అందువల్ల వీటి కోసం జిగురు పూసిన పసుపు, నీలం అట్టలను ఏర్పాటు చేస్తే
గాలిలోని పురుగులు అట్టలకు అంటుకొని చనిపోతాయి. దాదాపు 50% పురుగు నష్టాన్ని ఈ అట్టలు నివారిస్తాయి. తెల్లదోమ పసుపు రంగుకు ఆకర్షితమవుతుంది. అలాగే తామర పురుగులు నీలం రంగుకు ఆకర్షితమవుతాయి. ఎకరాకు 20 అట్టలు సరిపోతాయి. కూరగాయలు, మిరప, పుచ్చ, పాలీహౌజ్లో పెంచే పంటల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్య పొడచూపిన నల్ల తామర పురుగులు కూడా నీలం, తెలుపు రంగు జిగురు అట్టలకు ఆకర్షితమవుతాయి. మిరప, మామిడి తోటల్లో ఈ అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే అట్టల సంఖ్యను పెంచుకోవాలి. బాహ్యమైన ఎరలే కాక మొక్కలనే ఎర పంటలుగా వాడుకోవచ్చు. సాధారణంగా మినుము, పెసర, మిరప, వేరుశనగ వంటి పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు నివారణకు ఆముదాన్ని ఎర పంటగా వేస్తే పురుగులు ఆముదానికి ఆకర్షింపబడి వాటిపై గ్రుడ్లు పెడతాయి. అలానే టమోటా, మిరప, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకు పంట చేలో బంతిని ఎరపంటగా వేస్తే పసుపు రంగుకు శనగపచ్చ పురుగు ఆకర్షింపబడి పూలపై గ్రుడ్లు పెడుతుంది. పూలను కోసేయటం ద్వారా పురుగు తాలూకా గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో క్యాబేజీ రెక్కల పురుగు నియంత్రణకు ప్రతి 5 వరుసలకు 2 వరుసలు ఆవాల పంటను ఎరపంటగా పెంచి పురుగులను అదుపులో ఉంచవచ్చు. శనగలో ప్రతి 16 సాళ్లకు 4 వరుసలు ధనియాలు విత్తుకుంటే పురుగుల బెడద తగ్గుతుంది. మిరపను ఆశించే రసం పీల్చు పురుగులు, వేరుశనగలో తామర పురుగుల నివారణకు చేను చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో మొక్కజొన్న, జొన్న పంటలను సరిహద్దు పంటగా వేస్తే ప్రక్క చేల నుంచి వచ్చే పురుగుల వలసలను అడ్డుకుంటాయి. అదండి, పంటలను, ప్రకృతిని సంరక్షించుకునే ఇలాంటి సురక్షితమైన ఎర పద్ధతులను మీరు ఆచరిస్తారు కదూ? వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడతలో అర్హత కలిగిన 2,514 మంది రైతులకు గాను 1,95,186 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల లబ్ధి పొందని 4,900 మంది రైతుల కోసం ప్రభుత్వం ఈ నెల 20 వరకు వివరాల సవరణకు గడువిస్తున్నట్లు ఆమె తెలిపారు. వీరంతా తమ గ్రామ సమీప ఉన్న రైతు సేవా కేంద్రాలు, సచివాలయం వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో అన్నదాత సుఖీభావ పథకం కింద 2,514 మంది ఎలిజిబుల్ ఫార్మర్స్ రాగా వాళ్లల్లో 195,186 మందికి మనకి పేమెంట్ పడటం జరిగిపోయింది మొన్న. మిగతా 4,900 మంది రైతులు మనకి వివిధ కారణాలతోటి చెల్లించలేకపోయాం. ముఖ్యంగా దీంట్లో ఎన్పిసిఐ అంటే బ్యాంకులో ఖాతాలు యాక్టివ్గా లేకపోవటం వల్ల ఒక 2,200 మందికి, అదేవిధంగా బ్యాంకు డేటా అసలు కనెక్ట్ వాళ్ళ ఆధార్ నంబర్తో బ్యాంకు లింకేజ్ లేకపోవడం మూలంగా దాదాపు 1,900 మందికి ఈరోజు అన్నదాత సుఖీభావ ఇవ్వలేకపోతున్నాము. దీనికి గాను రైతులని మొబిలైజ్ చేసి మనము మన విఏఏలు బ్యాంకులకు తీసుకెళ్లి యాక్టివ్ చేయిస్తున్నారు. వీటికి రైతులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా 362 మందికి ఈకేవైసీ కూడా అవ్వలేదు ఇంతవరకు. కాబట్టి వెంటనే ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా, బ్యాంకు లింకేజ్ చేయించుకోవడం ద్వారా ఈ మిగతా 4,966 మంది రైతులు అన్నదాత సుఖీభావ పొందటానికి గాను ఈ కరెక్షన్స్ ఉన్నాయి. ఈ కరెక్షన్స్ చేయించుకున్న తర్వాత రైతులని గ్రీవెన్స్ మాడ్యూల్లో పెట్టవలసి ఉంటుంది. ఆ గ్రీవెన్స్ మాడ్యూల్లో ఉన్న రైతులకి ఇమీడియట్గా అమౌంట్ పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రీవెన్స్ మాడ్యూల్ 20వ తారీఖు దాకా అందుబాటులో ఉంటుంది ఈ నెల. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.